మనం అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లాలి. ప్రియుడా అంటే మనమే, దేవుని పిల్లలమే. ప్రియుడా అని సంబోధిస్తుంది. మన దేవునికి ఎవరిమి? ప్రియమైన పిల్లలమే. ప్రియుడా, నీ ఆత్మ ఎలా వర్ధిల్లుతుంది? ఏమండి, ఎలా వర్ధిల్లుతుందండి? మన ఆత్మ ఈ దినం ఎలా వర్ధిల్లుతుంది? ప్రతిరోజు వాక్యాలు వింటున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మన ఆత్మ వర్ధిల్లుతుందా? మన ఆత్మ సౌఖ్యంగా ఉందా? మన ప్రాణాత్మ దేహం సౌఖ్యంగా ఉందా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో మనం సౌఖ్యంగా ఉండాలి. అన్ని విషయాల్లో వారు వర్ధిల్లాలి. బిడ్డలారా చూడండి, ఆత్మీయ బిడ్డలు క్రైస్తవులు ప్రార్థన చేయడంలో ఏమ్మా విన్నారా? నేను వాక్యం ముగించమంటారా? ప్రార్థన చేయడంలో వర్ధిల్లాలి. ప్రార్థన విషయంలో బిడ్డలు అమ్మా ప్రార్థన విషయంలో వర్ధిల్లాలి. ప్రార్థన చేయడంలో వర్ధిల్లాలి, ఆరాధన చేయడంలో వర్ధిల్లాలి, వాక్యం చెప్పడంలో వర్ధిల్లాలి, సంఘ పరిచర్య చేయడంలో వర్ధిల్లాలి. నువ్వు ఏ విషయంలో సౌఖ్యంగా ఉన్నావు? ఇప్పుడు మనకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న మనము, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, దేవుని వాక్యం వింటున్న మనము, దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న మనము ఎలా వర్ధిల్లుతున్నాం? ఆదివారం అయితే పెద్ద బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి బాగా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ పొందుకొని వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతాం. తర్వాత ప్రార్థన అయితే చేస్తున్నాం, సంఘంలో పరిచర్య చేస్తున్నామా? పరిచర్య విషయంలో పరిచారకులు అంటే సంఘంలో ఏం చేయాలి? వీళ్ళు చేస్తున్నారా? పరిచారకుల బాధ్యత చేస్తున్నారా? ఏవండి, చేస్తున్నారా? ఈ విషయంలో నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? పరిచారకులు ఉండాలి కదా, పరిచర్య చేయాలి. మందిరం ఆదివారం అయితే ముందే రావాలి. ఇంటిని నిద్ర లేచి 6 గంటలకు ఎలా ఓడుస్తావో మందిరానికి అంతకంటే 1 గంట ముందు పరిగెత్తాలి బిడ్డలు, పరిచారకులు. ఒక్కొక్క మందిరంలో పెద్ద మందిరంలో ఎందుకు పరిగెడుతున్న విశ్వాసులు? దైవ సేవకుడు చెప్పక ముందుపే పరుగులు తోలి మందిరం ఓడుస్తున్నారండి. ఆడమ్మగ తేడా లేకుండా చీపురు కట్ట పట్టుకొని మందిరం ఊడ్చి శుభ్రపరిచి మందిరంలో పనులని చక్కబెట్టి తర్వాత వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి త్వరగా సిద్ధపడి వస్తున్నారు, మందిరానికి సిద్ధపరుస్తున్నారు. ఇలాంటి పరిచారకులు సంఘంలో ఉన్నారా? పేరుకి మనం కనపడుతున్నాం. నువ్వు ఈ విషయంలో ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? ప్రార్థన చేస్తావు, ఆత్మల భారం కలిగి ప్రార్థన చేస్తావు, నమ్మకంగా ఉంటున్నావు, కానీ పరిచయం చేయలేకపోతున్నాం, కానీ ప్రార్థనలకి రాలేకపోతున్నాం, కానీ దశంభాగాలు ఇవ్వటంలో వర్ధిల్లుతున్నావా? 10వ వంతు ఈ వస్తువు 10వ వంతులో తేవడం జరిగింది. నీ 10వ వంతు ఏది? ఈ విషయంలో నువ్వు వర్ధిల్లుతున్నావా? సంఘంలో దైవజనుడైనా సరే 10వ వంతు తీయాల్సిందే, కనపడాల్సిందే. ఇది దేవుని సొమ్ము. ఆ సొమ్మును మనం దొంగతనం చేసే బిడ్డగా ఉండకూడదు. ఇది దేవుని ఆజ్ఞ, రూల్. ఇది బైబిల్లో ఉంది, ఇవ్వాలని బైబిల్లో ఉంది, కానీ ఇవ్వకూడదని రూల్ పెట్టాడా దేవుడు? లేదు. నీకు కలిగిన దాంట్లో ఇవ్వమంటున్నాడు, నువ్వు కలిగిన దాన్ని కూడా ఇవ్వలేకుండా నువ్వు వెనకబడిపోతున్నావే. ఒక లోను వచ్చినా, ఒక సంపాదన వచ్చినా అది దేవుని వలనే. నేను ఒక వాక్యంలో చెప్తున్నాను, ఒక బిడ్డ నాకు లోన్ రావాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టుకోమని. లోన్ వచ్చింది 1,10,000, కొడుకులు పీకేసుకున్నారు. ఏవండి, తెర ఇల్లేమో కట్టలా. లోన్ వచ్చింది, దేవుని సన్నిధికి దేవాల్సినటువంటి కానుకను తేలేనందువల్ల ఏమైపోయింది? ఆ తల్లి చేతిలోంచి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? మేము కడతామన్నారు, కట్టలా, అట్ట అయిపోయింది. చూడండి, ప్రార్థన చేయని ఇక్కడ ప్రేరేపించారు. ఇక్కడ ప్రార్థన చేస్తే ఏమైంది? ప్రార్థన చేయడం అది వచ్చిన తర్వాత కనపడరు, ఇంక సేవకులు కనపడరు, ఏ లోన్లు వచ్చి కనపడరు. అమ్మో, వాళ్ళకి ఇస్తే పెద్దోళ్ళు అయిపోరా? వస్తువు తెచ్చుకున్నా తెలంబాకాలు వేసుకొని చూస్తారు. కానీ నువ్వు వర్ధిల్లుతుంటే సేవకుడు కూడా వర్ధిల్లాలి కదా.
ఎంతమంది సేవకులు మేలు కోరుకునేదండి, సంఘంలో ఎవరు పట్టినా ఉంటారు, ఏ పెద్ద మినిస్ట్రీలోనా. అది దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నువ్వు ఆశీర్వదించేది ఏంది? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తేకపోగా ఇంకా ఇల్లు పూర్తి అవ్వలేదు తల్లికి. మాకు ఏది వచ్చినా ముందు దేవుని పనిచేయడమే. నాకు వచ్చిన లోనికి స్ట్రేంజర్ తేవాలని అది 25,000 ఖర్చు అవుతుంది. నాకు ఇచ్చిన ఇటువంటి దేవుడికి నేను తేవడానికి అది ఉంది, కానీ తేలేకపోయాను. ఆయన దేవుడు చెప్పుకున్నా ఒక చిన్న వస్తువు కూడా తేవాలని నేను వెళ్ళి తెచ్చే సంపాదనలు కూడా కొంత ధనం దాచిపెడుతూ అది తేవాలి. కరెంటు పోయినప్పుడు పచ్చరికి కావాలి, ఆ స్టేజ్ రూమ్ అవుతూ అని ప్రార్థనలోనే పెడుతున్నాం. ప్రతిదీ కాగితం రాసి ప్రార్థన చేస్తున్నాం. తేలేకపోయాను. ఒక చిన్న వస్తువుని మందిరం రావాలన్నప్పుడు పెట్టిన ప్రేరేపించి నా చేతిలో నా మౌతు అలా వచ్చింది. ఇందును బట్టి దేవుని బట్టి సంతోషిస్తున్నానండి. ఏ విషయంలో వర్ధిల్లుతున్నాం? మనం ప్రార్థన చేయడంలో వర్ధిల్లుతున్నామా? దేవుని పక్షులు నమ్మకంగా వర్ధిల్లుతున్నాం. ప్రతి క్రియలండి, ప్రతిదీ బైబిల్లో ఏదైతే రాసిందో, ఎలా అయితే పిలుచుకున్నాడో మన అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. వర్ధిల్లితే మన కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లోంచి పైకి లేవాలి, అప్పుల బాధలోంచి పైకి లేవాలి, నువ్వు ఇల్లులు కట్టుకోవాలి, నువ్వు ఆర్థిక మంత్రులుగా ఆస్తికర్తలుగా నువ్వు మార్చబడాలి. ఆ విషయంలో కూడా వర్ధిల్లాలంటే ప్రధానమైనటువంటి ఆ మూలాన్ని కనిపెట్టాలి. ఏమంటే అభ్యస్తుని మూల స్తంభాన్ని కనిపెట్టాలి. మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దానికంటే ముందు ప్రార్థన తగ్గిపోకుండా చూసుకోవాలి. మన జీవితంలో ఏముండాలండి? వ్యక్తిగత ప్రార్థన జీవితం, ప్రేయర్ లైఫ్. అయ్యగారు ఒక మాట అంటుంటే నాకు చాలా బాధేసింది. ఇంతకుముందు ఇళ్లలో ఫోన్ లేనప్పుడు ఎక్కడైనా ఆత్మీయ బిడ్డలు ఇళ్ళలోకి పోతే ప్రార్థన గది సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మన కుటుంబాలు ఏమన్నా ప్రార్థన గదులు ఉన్నాయా తల్లి? కోడూరుపాడు ప్రాంతానికి అర్జునవాడికి వెళ్తే ఒక తల్లి ఇప్పటికి సపరేట్ ప్రార్థన గది ఉంటుంది వాళ్ళకి. పెంతుకొస్తూ మందిరానికి వెళ్ళే బిడ్డ ఇంతే ఉంటుంది, సైజు మనిషి ఇంతే ఉంటుంది, మంచి ఆత్మీయ పరురాలు. మనం ఏం ప్రార్థన చేస్తుండే, ఆ తల్లి ప్రార్థన చేసి భాషలతోనే ప్రార్థన చేస్తుంది గంటల తరబడి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకే ఆశ్చర్యం. ప్రార్థన గది సపరేటు. ఇదిగోండి మన చర్చి లోపల ఎంత ఉంది స్థలము, అంత పొడుగు ఉందండి, ఇంకా కొద్దిగా వెడల్పు ఉంది. ప్రత్యేకమైన గది ప్రార్థన కేటాయించారు. సేవకులు వస్తే ఆడే ప్రార్థన పెడతారు, ఆడే ప్రార్థన చేపిస్తారు. ఆ తల్లి వాళ్ళు అక్కడే ప్రార్థన చేస్తారు. ప్రార్థన గది లేకపోగా ఇప్పుడు క్రైస్తవులు ఏది ఉంది? ఈ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లోకి జొరబడిపోయారండి. నిజంగా మన ఇంటిలో ఒక సపరేట్ గది ఉండాలి. ఏకాంత ప్రార్థన చేసుకునే గది ఉండాలి. అప్పుడే మనం ఆత్మలో వర్ధిల్లుతాం. చిన్న రూమ్ అయినా సరే నువ్వు ఏర్పాటు చేసుకునే ఆ స్థలం 4 అడుగుల స్థలము, ఇది ప్రార్థనా స్థలము. దీన్ని నేను అపవిత్రపరచకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ స్థలములో నువ్వు ప్రతిరోజు మొరపెడుతున్నప్పుడు ఆ స్థలములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇంటిని వాతావరణం అంతా మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో దేనికి చోటు ఇవ్వాలి? ప్రార్థనకి చోటు ఇవ్వాలి. ప్రార్థనకు చోటిస్తేనే కదా దేవుడు వస్తాడు. దేవుడికి అందరూ చెప్పి దేవుడికి చోటిస్తాడు. నా హృదయంలో యేసుప్రభు ఇంత ఉన్నాడు. తాగుబోతాడు కూడా చెప్తాడు, నాకు యేసయ్య అంటే అభిమాన ప్రేమ. కానీ ప్రార్థన చేయమని ప్రార్థన చేయాలి. అది మన హృదయంలో ఏ స్థానం ఉండాలి? ప్రార్థనకి స్థానం, ప్రథమ స్థానం ప్రార్థన లేకుండా ఏది పొందుకోలేవు. ప్రార్థన లేకుండా ఒక రోగికి స్వస్థత కలుగదు. ప్రార్థన చేస్తేనే స్వస్థత. టచ్ పో, నువ్వు స్వస్థ పొందుగా అయిపోద్దా? నువ్వు స్వస్థత కలుగును అయిపోద్దా? ప్రార్థన. యేసయ్య చెప్పాడు, ప్రార్థన వలనే తప్ప దేని ద్వారా కార్యాలు జరుగు. ప్రార్థన చేయాలి. ఒక రోగి స్వస్థత పొందాలంటే ప్రార్థన చేయాలి. ఒకరు పట్టిన దయ్యం వదిలిపెట్టిపోవాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు పో అంటే వెళ్ళిపోద్దా? అది వచ్చి నిన్ను దంతది. చేయాల్సిన ఏం పని? ప్రార్థన.
ప్రార్థనలో చూడాలి యేసయ్యని. మామూలుగా యేసయ్య నా గుండెలో ఉన్నాడు, నా గుండెకాయలో ఉన్నాడు, కందనకాయలో ఉన్నాడు, లివర్లో ఉన్నాడు, ఊపిరితిత్తుల్లో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు యేసయ్య? ఆత్మలోకి వస్తాడు. ప్రార్థన చేస్తే మనలోకి వస్తాడండి. అప్పుడు వచ్చినప్పుడు ఈ ఆత్మ యేసయ్యను పొందుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తేనే కదా పరిశుద్ధాత్మ పొందుకుంటావు. ఆరాధనలో దేవునితో సహవాసం కనెక్ట్ అయినప్పుడే కదా పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నీలో ప్రార్థన శక్తి లేకుండా పరిశుద్ధాత్మను పొందుకోలేవు. కొంతమంది బిడ్డలు ఆరాధనలో కొద్దిగా యాక్టింగ్లు కూడా చేస్తుంటారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు. చాలామంది బిడ్డలు చూస్తున్నాను, వాళ్ళు చప్పట్లు కొడితే వీళ్ళు కూడా కొడతారు, వాళ్ళు అరస్తుంటే ఏందో. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రార్థన చేసే బిడ్డవి తల్లివైతే ఆత్మను పొందుకుంటావు ఆరాధనలో. నీకు ప్రార్థన లేకుండా నువ్వు పరిశుద్ధాత్మ వచ్చిందంటే నువ్వు నిలబడలేవు. పరిశుద్ధాత్మని దుఃఖపరిచినట్టు. మన మందిరానికి విజయ్ పాస్టర్ గారు ఉన్నప్పుడు భలేగానే పెట్టేవారు. ఆయన ఆరాధన చేసినప్పుడు ఎవరు పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఎలాంటి బిడ్డలు యాక్టింగ్ చేస్తున్నారని కూడా అలాంటి యాక్టింగ్ భక్తులు అయిపోయి ఉన్నారు. పరిశుద్ధాత్మ నిజముగా నీలో ఉంటే, నీలో ప్రార్థన శక్తి ఉంటే నువ్వు ఆరాధనలోనూ పొందుకోవాల్సిన అవసరం. ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు, వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటావు, ఆరాధనలు ఇంకా నువ్వు అధికంగా పొందుకొని ఆత్మలో పరవశిస్తావు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తే పొందుకుంటావు? దేవునితో సంఘముతో సహవాసం చేయాలి. ఫస్ట్ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే సంఘముతో సహవాసం చేయాలి. సంఘ దైవజనుడితో సహవాసం చేయాలి, సేవకురాలతో సహవాసం చేయాలి. వారు ఏ నడిపింపులో ఉన్నారో ఆ నడిపింపుకు నువ్వు అప్పగించబడాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయాలి, వారి పాటలు పాడి నువ్వు పాటలు పాడాలి, వారు వాక్యం చెప్తే ఆ వాక్యం వినాలి, వారి సంఘంలో పరిచర్య చేస్తే ఆ పరిచర్య నువ్వు చేయాలి. అప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేస్తావు, అప్పుడు వర్ధిల్లుతావు. బిడ్డలారా, నేను ప్రార్థనలో వర్ధిల్లుతాను, నేను సంఘంలో ఇంటిలో వర్ధిల్లటం లేదంటే ఏమండి? ఇంటిలో అప్పులు అలాగే ఉన్నాయంటే వాక్యం లేనందువల్ల దీనికి ఏమైపోయింది? ఈ చెట్టుకి వాక్యం లేనందువల్ల ఏమైపోయిందండి? ఎండిపోతున్నాయి మన బ్రతుకులు. వాక్యం అనే ఎరువు, అటు నీటి ఊట, ఒక ఆహారము ఈ వృక్షానికి కావాలి, ఈ చెట్టుకి కావాలి. మనల్ని నడిపించబడేది ఏంది? వాక్యము. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయం, ఈ ఆత్మ ప్రార్థనలో దేవుని విషయంలో వర్ధిల్లుతుంటే మనలో జరిగే కార్యాలవి. ఈ ఆత్మ మనలో వర్ధిల్లుతుంటే అనగా దేవుని ఆత్మను పొందుకొని నీవు ప్రార్థనలో వర్ధిల్లుతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలేంటి తెలుసా? ఈ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ఈ యొక్క బిడ్డ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, వ్యాధి బాధలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, చీకటి క్రియలు ఉన్నాయా, వాటన్నిటిని ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? తీసివేస్తున్నాడు. అవన్నిటిని తీసివేయడానికి కారణము ఈ ఆత్మ ఒక్కటే వర్ధిల్లుతుంది. ఆ కుటుంబంలో రక్షణలోకి రావాల్సిన బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డ వర్ధిల్లుతుంటే కుటుంబం అంతా ఎలా వస్తుందండి? క్షేమము దయచేస్తాడు. ఆ కుటుంబం అంతా రక్షణలోకి నడిపిస్తాడు, ఆ కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంచుతాడు. ఈ ఆత్మే దేవుని రక్షణలోకి వచ్చిన ఆత్మ, దేవుని ప్రార్థన చేస్తున్న ఆత్మ, పరిశుద్ధాత్మని పొందుకుంటున్న ఆత్మ, దేవునిలో వర్ధిల్చున్న ఆత్మ. ఒక్కసారి ప్రార్థన చేయకుండా మానేస్తే వర్ధిల్లుతుందా? లోకం వైపు చూస్తే కుటుంబం అయిపోద్ది. నువ్వేమైపోతావు? ఒకసారి గుర్తించాను. ఏమైపోతున్నారు ఈరోజు బిడ్డలు? గొప్ప గొప్ప సేవకులు ఏమైపోతున్నారు ఈరోజు? వర్ధిల్లలేక. విశ్వాసులు ఏమైపోతున్నారు? దైవజనుల వాళ్ళు ఏమైపోతున్నారు? సంఘ పెద్దల పరిచారకులు ఏమైపోతున్నారు? ఈరోజు ఎలా ఉంది పరిస్థితి అంటే వర్ధిల్లలేకపోతున్నారు, వెనుతిరిగి చూస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? నీ శత్రువును కూడా నీకు ప్రేమించే మనసు నీలో ఉండాలంటున్నాడు. ఆ ప్రేమ మనలో ఉందా? ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా? దేవుని వెంబడించాలంటే భక్తులు చెప్పారండి,
దేవుడు ఏదైతే ప్రభు ఆయన శిష్యులకి చెప్పాడో ప్రభు అదే మనకు చెప్పారు. ఏమని? యోహాను మొదటి పత్రిక చదవండి, అక్కడ గొప్ప మాట రాసిపెట్టుంది. యోహాను మొదటి పత్రిక దేంతో మనం సహవాసం చేయాలని రాయబడింది. మొదటి పత్రిక 7వ వాక్యం చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తుందండి మనల్ని పవిత్రులుగా? బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను యేసయ్య రక్తము పవిత్రులుగా చేస్తుందా? రక్షణ పొందుకున్న వారు అందరూ తలంచే మాటే కదా, యేసయ్య రక్తంలో కడగబడ్డాను, నేను పవిత్రురాలిని, నేను పవిత్రుని. ఎక్కడండి మన పవిత్రులు అయ్యేది? ఇక్కడ దేంతో సహవాసం చేయమన్నాడు దేవుడు? వెలుగుతో. వెలుగు. దేవుడు ఏమై ఉన్నాడు? చీకటై ఉన్నాడా? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని నువ్వు తాకాలి, ఆ వెలుగుతో నువ్వు సహవాసం చేయాలి, ఆ వెలుగులోనికి రావాలండి. వెలుగులో మనం ఉన్న ప్రకారము ఆ వెలుగుతో ఏం చేయాలి? దేవుని వెలుగుతో సహవాసం చేయాలి. ఆ వెలుగుతో నడవాలి. ఆ వెలుగుతో నడిచినప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తాం? అన్యోన్య సహవాసం ఎవరితో చేసేది? పరిశుద్ధాత్మతో తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం. అంటే మనం ఎవరితో సహవాసం చేయాలి భక్తులారా? ఫస్ట్ ఎవరితో చేయాలి? దేవునితో. యేసయ్య వెలుగులోకి రావాలి. బిడ్డలారా చూడండి, యేసయ్య వెలుగులోకి రావాలి. ఆ వెలుగులో నడిచినప్పుడు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంలోకి వచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది సత్యం. ఈ లోపల మనం పవిత్రులు కాదండి. నిజమే. ఈ లోపల మనం పవిత్రులుగా బాప్తిజం తీసుకుని నీటిలో నుంచి మునిగి లేని మారు మనసు పొందాము, అయిపోయింది అనుకుంటే సరిపోద్దా? ఎవరితో సహవాసంలో ఉండాలి? దేవునితో, యేసయ్యతో. అప్పుడు యేసు రక్తం మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ఇది గుర్తించాలి. ఈ అన్యోన్య సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఫస్ట్ ఎవరితో ఉండాలి? యేసయ్యతో. యేసయ్య నీడలో ఉండాలి, అనగా సంఘ పనులు. 2 చెప్పండి, పరిశుద్ధాత్మాన్ని సహవాసం ఉండాలి. 3వదిగా సంఘ కాపరి సహవాసం నడిపింపులో ఉండాలి బిడ్డలు. పౌలు గారు అన్న మాట మీకు గుర్తుందా? ఏమండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోమన్నాడా? అదేం మాట చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఆ పోలిక చొప్పున ఆ పోలికలు నేను ధరించుకున్నాను. ఆ పోలికలు నాలోకి వచ్చిన క్రీస్తు పోలికలు నా వెనుకున్న నా బిడ్డలు శిష్యులకి రావాలి. ఏ పోలికలు రావాలి? సౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలు పోలికలు వద్దు. నేను క్రీస్తులోకి వచ్చి పౌలుగా మారినప్పుడు క్రీస్తు వెలుగుని వెంబడించాను, క్రీస్తు వెలుగుని అత్తుకున్నాను, క్రీస్తు పరిశుద్ధ అన్యోన్య సహవాసం చేశాను. అప్పుడు క్రీస్తు రక్తము నన్ను కడిగింది, నా ప్రతి పాపదోషములు కడిగింది. కాబట్టి మీరు కూడా ఆ యొక్క సహవాసంలో నడిపింపులో ఉండండి అని దైవజనుడు సెలవిచ్చాడు. అందుకే దైవజనుడు ఏమన్నాడంటే, పైనుంచి దిగి వచ్చిన దేవుని దూత చెప్పిన మీరు వినొద్దు, నమ్మొద్దండి. ఏమంటున్నాడండి? పైనుంచి దిగి వచ్చిన దూతను కూడా మాటలు నమ్మొద్దు అనగా, సంఘంలో బిడ్డలు దైవజనులు మాటలు నమ్ముతున్నారా? ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారండి? సేవకులు నడిపింపులో లేక,
సొంత నడిపింపులు కోరుకొని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు బిడ్డలు. ఇష్టానుసారంగా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెలుగుని విడిచిపెట్టి చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. చీకటిలోకి వెళ్ళిపోతున్నారండి. ఈ సంఘంలో ఎంతమంది బిడ్డలు ఉండేది, ఈ వెలుగులోకి నిలవలేక చీకటిలోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఈరోజు ఒక కుటుంబాలకు వెళ్తే ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు. ఎందుకు? వెలుగుని విడిచిపెట్టారు, అనిండే సహవాసాన్ని. ఈరోజు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కళ్ళ ఎదురే బీడి సిగరెట్లు కాలుస్తూ నిలబడుతున్నారు. అంతలు విచ్చలవిడి అయిపోయింది. మందు తాగుతున్నారు, అంతలు లోకంలో కలిసిపోయారు. బూతు మాటలు, అబద్ధ సాక్ష్యాలు, ఎప్పుడు ఒకరిని దోచుకుని ఇలాంటి నడిపింపులోకి వెళ్ళిపోయారు. ఎందుకు? ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఆత్మలో వర్ధిల్లాలి, క్రీస్తుని ఎరగాలి, క్రీస్తును నీడలో ఉన్నామా, పరిశుద్ధత అన్ని సహవాసంలో ఉన్నామా, సంఘ సేవకుని నడిపింపులో ఉన్నామా? సంఘ సేవకుడు నడిపింపుడు ఎక్కడికి నడిపిస్తాడండి మిమ్మల్ని? సంఘ కాపరి దేవునిలోనికి నడిపిస్తాడు, ప్రార్థన లోతుల్లోకి నడిపిస్తాడు, వాక్యం లోతుల్లోకి నడిపిస్తాడు, నిన్ను ఆరాధన లోతులోకి నడిపిస్తాడు, ఉపదేశ క్రమంలోకి నడిపిస్తాడు. దేవునితో నిన్ను అంటు కట్టేలాగా చేస్తాడండి. దేవునితో నిన్ను సహవాసం ఉండాలి అని నిన్ను ఫలించే ద్రాక్షవలుగా నిలబెట్టాలనే దైవ సేవకుని ప్రణాళిక. రేపు రాకడలో ఎత్తబడాలనే, దేవుని రాకడలో ఎత్తబడాలనే నిరీక్షణ కలిగి ఆ నిత్య జీవం కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ఈరోజు ఎలా వర్ధిల్లుతున్నాం మనం బిడ్డలారా? ఎలా వర్ధిల్లుతున్నాం? ఎక్కడికి పోయినా మనకు గౌరవాలు ఘనతలు కావాలా? సంఘంలో ఉంటే గౌరవ ఘనతలు కావాలా? అది ఏ క్రియలయ్యి? శరీర క్రియ. ఎక్కడికి పోయినా మనకి తగ్గింపు స్వభావం కావాలి. మనకు ప్రార్థనకు సమయం ఇచ్చినా పర్వాలేదు, ఈకపోయినా పర్వాలేదు, అక్కడ మనల్ని రిసీవ్ చేసుకోపోయినా పర్వాలేదు, మనల్ని మర్యాదలు చేసినా పర్వాలే, చేయకపోయినా పర్వాలే, మనం దేవుని కావాలి, దేవునితో సహవాసం కావాలి, పరిశుద్ధులతో సహవాసం కావాలి, అన్యోన్య సహవాసం కావాలి. ఈ సహవాసాలు కోల్పోయి అనేక మంది బిడ్డలు లోకంలోకి వెళ్ళిపోతున్నారండి. ఎక్కడికి వెళ్ళిన గౌరవ ఘనతలు. ఈ ఘనతలు కోరుకుంటే నువ్వేమో నిత్య జీవానికి వారసులు అవుతామండి. యేసు రక్తాన్ని నీ మట్టుకు మనమే అపవిత్రపరుస్తున్నాం. మొట్టమొదటి ఆదివారం పునరుద్ధరణ దినముందు దేవుని శరీరం, దేవుని రక్తం తీసుకుంటున్నావే, ఆ రక్తం ఆ నెలంతా నువ్వు జాగ్రత్త కలిగి ఉంటున్నావా? దేవుని శరీరాన్ని అపవిత్రపరుస్తున్నావు. నీ శరీరంలోకి వచ్చిన ఈ యొక్క దేవుని శరీరాన్ని అపవిత్రపరుస్తున్నావు. నా శరీరంలోకి వచ్చినటువంటి దేవుని రక్తాన్ని అపవిత్రపరుస్తున్నావు. ఒక్కొక్క బిడ్డలు దేవుని రక్తాన్ని తీసుకొని స్వస్థత పొందుకొని సాక్షి బిడ్డలుగా బ్రతికి దేవుని సేవ చేస్తున్నారు. ఈరోజు నేను దేవుని రక్తం తీసుకొని ఆ తీసుకున్న రక్తము ఆ నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం. ఆ నోటితో ఏం మాట్లాడుతున్నాం? వ్యర్థమైన మాటలు. దేవుని సువార్తను ప్రకటించపోగా, ఆత్మలో వర్ధిల్లకపోగా నిద్రమత్తులైపోతున్నాం. దేవుని రక్తము మన ప్రతి పాపదోషంలో కడిగింది. ఆ రక్తం మనలో పని చేయాలంటే ఇప్పుడు ఎవరితో సహవాసంలో ఉండాలి? వెలుగుతో, దేవుని వెలుగుతో. తర్వాత ఆ వెలుగులో నడిస్తే ఏ సహవాసం మనకి ఇస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ సహవాసం. బాప్టిజం తీసుకున్నప్పుడు తొలినాళ్ళలో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావా? లేవు. ఆ వెలుగులో నడిచి కొన్ని దినాలైన తరువాత పరిశుద్ధాత్మ సహవాసంలోకి వస్తాం. ఆ సహవాసంలోకి వచ్చిన తరువాత యొక్క సహవాసాన్ని చూసి దేవుడు ఆ యొక్క రక్తము మనలో పని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నాకు ఏదైతే నేర్పిస్తున్నాడో, ఏదైతే బోధిస్తున్నాడో ఆత్మలో వారం అదే మీకు చెప్తున్నా. నా సొంత మాటలు ఇక్కడ మీకు చెప్పట్లేదు.